Hi guys, welcome to Cricket Chat with Venkatesh. So playoffs పొజిషన్స్ డిసైడ్ అయిపోయినాయి. సో 4 టీమ్స్ ఆర్సీబీ, గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ రాజస్థాన్ రాయల్స్ బుక్ దేర్ స్లాట్స్ ఇన్ ద ప్లేఆఫ్స్ కాంపిటీషన్. నేను ఒక వీడియో చేశాను ఐపీఎల్ మిడ్ సీజన్ టైంలో నేను చేశాను. దాంట్లో ఏం చెప్పానంటే 5 టీమ్స్ మధ్యనే పోటీ ఉంటుంది, 5 టీమ్స్ దాటితే నన్ను మీరు ట్రోల్ చేసినా పర్వాలేదని చెప్పాను. దాంట్లో ఐ వాజ్ సేయింగ్ అదే ఈ 4 టీంలు ప్లస్ పంజాబ్, ఈ 5 టీంలు చెప్పాను. దాటి వెళ్ళే ప్రసక్తే ఉండదని కూడా చెప్పడానికి సాధించాను. అల్టిమేట్గా అదే అయింది. గుజరాత్ వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. నేను ఆ వీడియో చేసే టైంకే గుజరాత్ చాలా ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేస్తుంది. సో 5th టీమ్గా గుజరాత్ని నేను చెప్పాను. అండ్ గుజరాత్ యాక్చువల్గా 2nd ప్లేస్లో వచ్చింది. చాలా చాలా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్. అయితే నన్ను ట్రోల్ చేయడానికి ఈ విషయంలో అవకాశం లేకపోయింది, కానీ మరొక విషయంలో ట్రోల్ చేస్తున్నాను. నిన్న ఒక వీడియో చేశాను. అదేంటంటే విరాట్ కోహ్లీ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఉండాల్సింది, ఇవ్వకుండా ఉండడం అనేది తప్పు, అలా చేయకుండా ఉండాల్సిందే అని చెప్పి నేను వీడియో చేశాను. కానీ అది దాని గురించి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి కోపం వస్తుందేమో, వాళ్ళు ఏమన్నా నా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తారేమో అనుకున్నాను. కానీ అది రివర్స్ అయింది. సన్ రైజర్స్ ఫ్యాన్స్ కోపం వచ్చింది. ఎందుకో కోపం వచ్చింది నాకు అర్థం కాలేదు. దాని గురించి మనం వీడియో చివరిలో మాట్లాడదు. ఇది మెయిన్ టాపిక్ మాట్లాడేది చివరిలో నేను దానికి సంబంధించిన వివరణ ఇస్తాను. అంటే ఐ డోంట్ ఓవ్ ఎనీ సంజాయిషి టు ఎనీబడి, బట్ వివరణ ఇస్తే నాకు అర్థం కావట్లేదు ఏంటి అసలు, ఎందుకు అసలు వాళ్ళకి, అంటే వీడియో పూర్తిగా చూసినట్లేదు, అది బహుశా ఉద్దేశం. ఓకే, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను టీమ్స్ ఎవరైతే దే కుడ్ నాట్ క్వాలిఫై వాళ్ళ సీజన్ రివ్యూ స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ నుంచి. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడాలి. ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు దే లుక్ వెరీ గుడ్ ఆన్ పేపర్ అండ్ మంచి టీమ్గా కనిపించింది. చాలా చాలా స్ట్రాంగ్గా కనిపించారు. అండ్ ముంబై వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఆన్ పేపర్ కనిపించారని పర్ఫార్మెన్స్ దారుణంగా ఉంది. ముంబైది మరీ దారుణంగా ఉంది. వీళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు, కానీ కొన్ని సిల్లీ మిస్టేక్స్ చేశారు. అందుకే అది ఢిల్లీ క్యాపిటల్సా సిల్లీ క్యాపిటల్సా నాకు అర్థం కాదు. ఆ సిల్లీ మిస్టేక్స్ దే కాస్ట్ దెమ్ వెరీ డియర్. చాలా దానివల్ల చాలా నష్టం జరిగింది. ఆ సిల్లీ మిస్టేక్స్ ఏంటి, ఏం తప్పులు చేస్తారు, ఎందువల్ల వీళ్ళు ఓడిపోయారనే దానికి ఒక 6 డజన్ కారణాలు నేను ఐడెంటిఫై చేశాను, అది చెప్తాను. ఇంకేమైనా ఉంటే మీరు ఇవి కాకుండా వేరే కారణాలు ఉంటే అవి మీరు నాకు చెప్పండి. సో వీళ్ళు దే స్టార్టెడ్ ద క్యాంపెయిన్ వెరీ వెల్. ఫస్ట్ 2 మ్యాచెస్ గెలిచారు, చాలా బాగా ఇంప్రెసివ్గా స్టార్ట్ చేశారు. కొత్త హీరో సమీర్ రిజ్వీ దొరికాడు. ఐ థింక్ ఫస్ట్ 2 మ్యాచెస్లో అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. లాస్ట్ 3 మ్యాచెస్ గెలిచారు. లాస్ట్లో మళ్ళీ వాళ్ళకి ఆల్మోస్ట్ అవకాశాలు పోయిన టైంలో వాళ్ళు పుంజుకున్నారు. లాస్ట్ 3 మ్యాచెస్ గెలిచారు. మధ్యలో 7 మ్యాచ్ల్లో 2 గెలిచారు. ఎప్పుడు 2 వరుసగా గెలలేదు. వరుసగా ఓడిపోతున్నారు కానీ వరుసగా 2 మ్యాచ్లు గెలలేదు. సో స్టార్టింగ్ బాగుంది, ఎండింగ్ బాగుంది, మధ్యలో అంతా డొల్లతనంగా అనిపించింది. సో ఆ టీమ్ ఒక పర్టికులర్ ఇన్సిడెంట్, బహుశా మిల్లర్ గుజరాత్ టైటన్స్ జరిగిన మ్యాచ్లో మిల్లర్ ఆ సింగిల్ తీసి స్కోర్ సమన్ చేసి సూపర్ ఓవర్కైనా మ్యాచ్ తీసుకెళ్లాల్సింది. లేకపోతే కుల్దీప్ యాదవ్ లాస్ట్ ఓవర్కి ఒక రన్ కొట్టేవాడు. అతను బాల్ మిస్ అయినా కూడా, బాల్ ఆడడానికి మిస్ అయినా కూడా నాన్ స్ట్రైకర్ రెడీగా ఉంటే కీపర్కి వెళ్ళే లోపల హడావుడిగా పరుగు తీస్తే అది కంప్లీట్ అయితే మీకు మ్యాచ్ గెలుస్తారు, లేకపోతే సూపర్ ఓవర్కి వెళ్తారు. మీకు ఆ అవకాశాన్ని వదిలేయడం, అది వాళ్ళని టీంని అప్సెట్ చేసిందేమో నాకు అనిపించింది. అదొకటి. తర్వాత 264 చేసి పంజాబ్కి అగేన్స్ట్గా 264 చేసి కూడా వాళ్ళు దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోవడం. 264 డిఫెండ్ చేసుకోకపోతే అది కూడా చాలా డిమారలైజ్ చేస్తుంది. ఈ 2 ఇన్సిడెంట్స్ 2 మ్యాచ్లు వాళ్ళని చాలా డిమారలైజ్ చేసి గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోవడం, 264 కూడా చేసి ఓడిపోవడం, దాని నుంచి వాళ్ళు కోలుకోలేదేమో అని అనిపించింది. బట్ వాళ్ళు చేసిన మిస్టేక్స్ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం మాట్లాడదాం, 1 by 1 మాట్లాడదాం. వాళ్ళకి బ్యాటింగ్లో, బౌలింగ్లో, ఫీల్డింగ్లో అన్నింటిలో ప్రాబ్లమ్స్ కనిపించింది. బ్యాటింగ్లో రాహుల్ తప్ప ఎవరు కన్సిస్టెంట్ కాదు. బౌలింగ్లో కూడా అంతే కదా. బౌలింగ్లో ఎన్గిడి ఒక్కడే స్టాండౌట్ బౌలర్ ఫర్ దెమ్. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. సో వాళ్ళకి ఇంకా ఫీల్డింగ్లో బోల్డెన్ క్యాచ్లు వదిలేశారు, దాదాపు 20 క్యాచ్లు వదిలేశారు. సో ఏ రకంగా చూసుకున్నా అండర్ వెల్మింగ్ అండ్ అండర్ పర్ఫార్మింగ్ టీం అది. ఖచ్చితంగా ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. టీం చాలా బాగుంది. నెక్స్ట్ సీజన్లో వీళ్ళు పెద్దగా మార్పులు చేసుకోవాల్సిన పని లేదు, కానీ బెటర్గా పర్ఫామ్ చేయాలి. సో ఎగ్జిక్యూషన్, ప్లానింగ్ ఈజ్ వన్ థింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేదని నాకు అనిపించింది. ఓకే, మనం ఈ 6 డజను ఫ్యాక్టర్స్ గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అదే నేను ఇందాక చెప్పిన ఇన్సిడెంట్, ఆ సింగిల్, అది మిల్లర్ చేసిన పెద్ద మిస్టేక్. గుజరాత్ టైటన్స్లో 2 runs కావాలి ఆఖరి 2 balls. 5th ballకి సింగిల్ తీసుకుని అతను కుల్దీప్ యాదవ్
బ్యాటింగ్ మీద కాస్త నమ్మకం ఉంచి అతనికి లాస్ట్ బాల్ ఇస్తే అప్పుడు స్కోర్ ఈక్వలే. ఒకవేళ కుల్దీప్ యాదవ్ ఒక రన్ చేయలేకపోయినా ఒక రన్ చేయొచ్చు. ఏదో ఒక కుల్దీప్ యాదవ్ ఇస్ క్యాపబుల్ బ్యాట్. బౌండరీలు కొట్టలేడు కానీ సింగిల్ తీయగాడు. సింగిల్ తీయకపోయినా కూడా అతను బాల్ కొట్టబోయి మిస్ అయ్యాడు. మంచి స్లోయర్ వన్ వేసాడు ప్రసిద్ధ్ కృష్ణ అనుకోండి. అది మిస్ అయ్యాడు. మిస్ అయితే కూడా ఒక సింగిల్ తీసే అవకాశం ఉంటుంది. బికాజ్ మిల్లర్ ఉంటే మిల్లర్ కెన్ రన్ ఫాస్ట్. మిల్లర్ ఈజ్ ఎ గుడ్ అథ్లీట్. కుల్దీప్ అదే పని ఏం చేశాడు, లాస్ట్ బాల్కి అతను రన్ తొందరగా చేయలేకపోయాడు. కుల్దీప్ ఇలాంటి అథ్లీట్. లైక్ మిల్లర్ రెడీగా ఉంటారు, మిల్లర్కి ఎక్స్పీరియన్స్ ఉంది. సో బౌలర్ బాల్ రిలీజ్ చేయగానే, బౌలర్ రిలీజ్ చేయకముందు రన్ స్టార్ట్ చేయమని చెప్పాం. అతను పరిగెత్తుకెళ్ళి నాన్ స్ట్రైకర్ అని రీచ్ అయితే కుల్దీప్ యాదవ్ జస్ట్ మిస్ అయ్యాడు. అతను అవకాశం ఉండేది. అది చాలా దెబ్బ కొట్టింది. అది ఇప్పుడు వాళ్ళు ఎన్ని పాయింట్స్ తోడిపోయారు? 14. దే ఫినిష్డ్ విత్ 14 పాయింట్స్. ఇంకో 2 పాయింట్స్ వచ్చి ఉంటే ఆర్ఆర్తో ఈక్వల్గా ఉండేవారు కదా, వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళేవారు. సో చాలా చాలా అది పెద్ద మిస్టేక్. అది నెంబర్ 1 సిల్లీ మిస్టేక్. అది రెండో ఫ్యాక్టర్. ఈ రెండో ఫ్యాక్టర్ ఏంటంటే టాక్టికల్గా చాలా మిస్టేక్స్ చేశారు. 20 మంది ప్లేయర్స్ని వాళ్ళు యూజ్ చేశారు. 20 ప్లేయర్స్ని యూజ్ చేశారు. లాస్ట్ ఇయర్ కూడా ఇదే పని చేశారు. లాస్ట్ ఇయర్ కూడా చాపింగ్ అండ్ చేంజింగ్ ప్లేయర్ని ఓపెనింగ్ కాంబినేషన్ బౌలింగ్ ట్రై చేశారు. ఆఖరికి రాహుల్తో సెటిల్ అయ్యారు. ఈసారి రాహుల్ని త్రూఅవుట్ ద టోర్నమెంట్ ఓపెనింగ్ చేయించారు, బాగానే ఉంది. కానీ అతని పార్ట్నర్స్ మార్చారు, ఓపెనింగ్ కుదురుకోలేదు. బాగా ఆడిన వాళ్ళని కూడా ఆడించలేదు. అభిషేక్ పరల్ లాస్ట్ 4 మ్యాచెస్ ఆడాడు, బ్రహ్మాండంగా ఆడాడు. ఒక 50 చేశాడు. ఆ రాజస్థాన్ మీద విజన్లో అతను ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. బట్ ఓవరాల్గా ఒక 20 ఒక 30 చేశాడు. హీ వాజ్ లుకింగ్ గుడ్. అతన్ని ఆడించుకుని ఉంటే మీకు బాగుండేది. అప్పుడు మీకు నిస్సంగాన్ని ఆడించుకోవడం వల్ల మీరు మిల్లర్ని డ్రాప్ చేశారు. మిల్లర్ని 3-4 మ్యాచ్లు డ్రాప్ చేశారు. మిల్లర్ని డ్రాప్ చేయడం ఏంటి? అంత ఎక్స్పీరియన్స్ ప్లేయర్ని చాలా అవసరం కదా. నిస్సంగా అవసరం రిజల్ట్ ఇవ్వలేదు. ఒక ఫారిన్ ప్లేయర్ బదులు ఇండియన్ ప్లేయర్ని పొరెల్ చేత ఆడించుకుంటే మీకు ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉండేది. పొరెల్ లాస్ట్ సీజన్ కూడా బాగా ఆడిన ప్లేయర్. ఆఖరికి తీసుకొస్తే అతను హీ పర్ఫార్మ్ బెటర్ దెన్ అదర్ ఓపెనర్స్. అది నేను చెప్పి అదొక పెద్ద మిస్టేక్. అశుతోష్ శర్మ ఎన్ని మ్యాచ్లు ఆడాడు? 8 మ్యాచ్లు ఆడాడు. సరే, ఫస్ట్లో మీరు విప్రాజ్ నిగమ్ 6th బౌలింగ్ ఆప్షన్ అనుకున్నారు. 1-2 మ్యాచ్లు చూస్తే అర్థమైపోయింది నిగమ్ లాస్ట్ మ్యాచ్లో పర్ఫార్మ్ చేయట్లేదు. అశుతోష్ని తెచ్చుకోవాల్సింది. అశుతోష్ కెన్ ఆల్సో బౌల్. కపుల్ ఆఫ్ ఓవర్స్ కదా మీకు కావాల్సింది, బౌలింగ్ చేయొచ్చు. అతన్ని 8 మ్యాచ్లు ఆడిస్తారు. అతను హీ డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ప్రతి మ్యాచ్లో అద్భుతంగా ఫినిష్ చేశాడు, ఇంక్లూడింగ్ ద లాస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ కేకేఆర్. దాంతో సహా అన్ని మ్యాచ్లో మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. అశుతోష్ శర్మ లాస్ట్ ఇయర్ కూడా అద్భుతంగా ఆడిన ప్లేయర్. అతను ఎలా పక్కన పెడతారు మీరు? నాకు అర్థం కాదు. మాధవ్ తివారీని ఆఖరిలో తీసుకొచ్చారు. మాధవ్ తివారీ లాస్ట్ ఇయర్ కూడా ఒక మ్యాచ్ ఆడిచ్చారు. లాస్ట్ ఇయర్ కూడా మీ రాడార్లో ఉన్నాడు. అతను ఈజ్ గుడ్ పర్ఫార్మర్ అని మీకు అర్థమైంది. నెట్స్లో చూసారు, అర్థమైంది. ఈ కెన్ బ్యాట్, ఈ కెన్ బౌల్, ఈజ్ ఎ వెరీ గుడ్ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్. అతను ఆఖరిలో ప్రవేశపెడితే ఆడిన అన్ని మ్యాచ్లో అతను బాగా పర్ఫార్మ్ చేశాడు. ఒక మ్యాచ్లో బ్యాటింగ్ బాగా చేశాడు, మిగతా మ్యాచ్లో బౌలింగ్ అన్నింటిలో బాగా చేశాడు. హెస్ గాట్ గుడ్ వేరియేషన్స్ అండ్ హెస్ గాట్ దట్ యాటిట్యూడ్. ఈ బిగ్ స్టేజ్కి తగిన యాటిట్యూడ్ అతను చూపించాడు. అతను ఎందుకంత లేట్గా మీరు తీసుకొచ్చారు? మిల్లర్ని ఎలా డ్రాప్ చేస్తారు మీరు? మిల్లర్ ఐ థింక్ ప్లేడ్ 11 మ్యాచెస్. 3 మ్యాచ్లో మిల్లర్ని డ్రాప్ చేశారు. సో ఇది అర్థం కాలేదు నాకు వీళ్ళ టాక్టిక్స్. ఏమాత్రం నితీష్ రాణా ఒక 50 చేశాడు, ఒక 90 చేశాడు. తర్వాత ఒక 2-3 మ్యాచ్ ఫెయిల్ అయ్యాడు. అతను లాస్ట్లో అతను ఆడించలేదు. మీరు అంటే ఎవరికి సమీర్ రిజ్వీ నేను ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ 2 మ్యాచెస్లో హీ వాజ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. కానీ ఆ తర్వాత ఒక 2 ఫెయిల్యూర్స్ రాగానే అతను పక్కన పెట్టేశారు. మీరు లాంగ్ రన్ ఇవ్వాలి కదా. మిగతా వాళ్ళు ఎవరు పర్ఫామ్ చేస్తున్నారు? మళ్ళీ అతన్ని మార్చి ఇంకోటి తీసుకురాడు, మళ్ళీ సమీర్ రిజ్వీని తీసుకొస్తారు, మళ్ళీ పక్కన పెడతారు. ఎన్ని మార్పులు చేస్తారు మీరు? మీకు ఒక స్టాండర్డ్ కానీ ఏం లేదు. తర్వాత నితీష్ తీసుకొచ్చి ఎవరిని పెట్టారు? నితీష్ రాణా పక్క ప్లేస్లో సాహిల్ పరక్. అతను యంగ్స్టర్. అంటే కోచెస్కి ఎలా ఉంటుందంటే వైభవ్ సూర్యవంశన్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు, ఇంకొక రఘువంశన్ యువకులు ఇంట్రొడ్యూస్ చేశారు, ఇంకొవరినో ఇంట్రొడ్యూస్ చేశారు, వాళ్ళు క్లిక్ అయ్యారు. సో నేను ఈ కొత్త ప్లేయర్ నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నా చూడండి, తను ఒక ఐఎమ్ అన్లీషింగ్ దిస్ ప్లేయర్ నేను అని చెప్పి వాళ్ళకి ఒక ఫ్యాన్సీ థాట్ ఉంటుంది. ఈ ప్లేయర్ ఆడిస్తే అతను క్లిక్ అయితే ఎస్ నా వల్ల వచ్చాడు చూడండి అన్నట్టుగా. అంటే అలా నాకు అనిపిస్తున్నారు. అయితే సాహిల్ పరక్ అవసరం. మీరు క్రూషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న నితీష్ రాణా కెన్ ఆల్సో బౌల్ ఎ బిట్. సో అతను లాంటి ఆల్రెడీ హ్యాస్ డన్ 190 కూడా చేశాడు. సో అతనికి ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది, హ్యాస్ రన్స్ అండర్ హిస్ బెల్ట్. అతన్ని కంటిన్యూ చేయకుండా అతను పక్కన పెట్టడం అనేది నాకు ఏమాత్రం అర్థం కాదు. సో ఇలాంటి మిస్టేక్స్ చాలా చేశారు, చాలా మిస్టేక్స్ వాళ్ళు చేయడం అని చూశారు. సో ఆ టాక్టికల్ ఎర్రర్స్ బాగా చాలా ఎక్కువగా వాళ్ళ టీంలో నాకు కనిపించినాయి. సో ఆ సిల్లీ మిస్టేక్స్ మొత్తం త్రూఅవుట్ ద సీజన్ వాళ్ళు ఒక ప్రాపర్ 20 మంది ప్లేయర్స్, మీకు ఉండేది 25 మంది ప్లేయర్స్, దాంట్లో 20 మందిని మీరు ఒకరు తప్పి ఒకరు మార్చి ఆడుచుకోవడం ఏంటి? తర్వాత వీళ్ళు డ్రాప్డ్ క్యాచెస్, ముఖ్యంగా 260
చేజ్లో పంజాబ్ ఓపెనర్స్ బాగా ఆడారు. ప్రభుసిమ్రన్ క్యాచ్ డ్రాప్ చేశారు. ప్రభుసిమ్రన్ బ్రహ్మాండంగా ఆడాడు. శ్రేయస్ అయ్యర్ 28 దగ్గర ఉన్నప్పుడు కరుణ్ నాయర్ అదే ఓవర్లో 2 సార్లు డ్రాప్ చేశారు. 2 కూడా సిట్టర్స్, అబ్సల్యూట్ సిట్టర్స్, డాలీ క్యాచెస్ అవి వదిలేశాడు కరుణ్ నాయర్. అండ్ ఈ వెంట టు మేక్ 71 36 balls. చేజ్ ఫినిష్ చేశాడు. 265 చేసి అదే మ్యాచ్లో ప్రభుసిమ్రన్ వదిలేశారు. ఎంత కాస్ట్లీగా పడింది. మిగతా టీంలో వదిలేసినాయి, కానీ వీళ్ళు వదిలేసిన క్యాచ్ చాలా కాస్ట్లీ అయినవారు. చెప్పినట్టుగా 20 క్యాచెస్ వదిలేశారు ఆల్మోస్ట్. అభిషేక్ శర్మని వీళ్ళ మీద 131 నాట్అవుట్ ఎంతో చేశాడు హైదరాబాద్లో ఎస్ఆర్హెచ్. అతను 86తో ఉన్నప్పుడు నితీష్ రాణా డ్రాప్ చేశాడు. ఈ వెంట మరొక 50 runs యాడ్ చేశాడు. తర్వాత సంజు శాంసన్ వీళ్ళ మీద 100 కొట్టాడు. అప్పుడు కూడా అతను ఎర్లీగానే డ్రాప్ చేశారు. సో వీళ్ళు వదిలిన క్యాచ్లు చాలా చాలా కాస్ట్లీగా అయినాయి. సో క్యాచింగ్ వాస్ వెరీ పూర్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అదొకటి. తర్వాత రాహుల్ స్ట్రైక్ రేట్ బాగుంది కదా. 175 172 ఉంది. అతనికి ఎప్పుడు 150+ స్ట్రైక్ రేట్ కూడా లేదు ఇప్పుడు ఇంతవరకు. ఐపీఎల్ మొదటి నుంచి చాలా కాలంగా ఆడుతున్నాడు. మొదటి నుంచి కాదు, చాలా కాలంగా ఆడుతున్నాడు. రాహుల్కి ఎప్పుడు 150 దాటి పైకి స్ట్రైక్ రేట్ బాగుంది కదా. స్ట్రైక్ రేట్ బాగుంది, కానీ అండ్ హీ స్కోర్డ్ ఆల్మోస్ట్ 600 runs. 550లో ఒక 100 చేశాడు. 100 కూడా 152 ఎంతో చేశాడు. అద్భుతమైన ఇన్నింగ్స్. వన్ ఆఫ్ ది టాప్ స్కోర్స్ ఇన్ ఐపీఎల్ హిస్టరీలో. 150+ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఆ ఎలీట్ లిస్ట్లోకి వెళ్ళిపోయాడు. ఇంత బ్రహ్మాండంగా ఆడి కూడా రాహుల్ కూడా ఒక కారణం అని ఎందుకు అంటున్నానంటే, నా అబ్జర్వేషన్ ఎందుకు అంటున్నానంటే, రాహుల్ ఆ స్ట్రైక్ రేట్ని మరీ చాలా సీరియస్గా తీసుకున్నాడు. అంటే హీ వాంటెడ్ టు ప్రూవ్ ఎ పాయింట్. అంటే సెలెక్టర్స్ కానీ కాదు, అతను స్ట్రైక్ రేట్ మీద ట్రోల్ అవుతాడు, అన్నీ అవుతాడు కాబట్టి నేను స్ట్రైక్ రేట్ బాగా మెయింటైన్ చేస్తాను. దానివల్ల ఏంటంటే అతను ఇంకా ఎక్కువ రన్స్ చేయగలడు. ఈజ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎ ఫామ్. స్పిన్నర్స్ని బాగా ఆడుతున్నాడు, పేసర్స్ని బాగా ఆడుతున్నాడు. ఈజ్ ఇన్ ప్రిస్టీన్ టచ్, అద్భుతమైన టచ్లో ఉన్నాడు. కానీ చాలా సందర్భాల్లో ఒక 75 చేశాడు, ఒక 150 చేసి మిగతా 50స్లో 50 రాగానే అతను కొంచెం అతను ఏంటంటే అతను శుభ్మన్ గిల్ లాగా, సాయి సుదర్శన్ లాగా, లేకపోతే విరాట్ కోహ్లీ లాగా అతను కనుక ఒక ఎండ్లో ఉంటే అవతల ఎండ్లో వీళ్ళకి మంచి బ్యాటర్స్ ఉన్నారు. ఈ టీంకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు టాప్ ఆర్డర్లో రాహుల్ తప్ప మిగతా వాళ్ళు బాగలేరు. కానీ చాలా టీమ్స్కి మిడిల్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది. వీళ్ళకి మిడిల్ ఆర్డర్ ప్రాబ్లం లేదు. ఆ మిడిల్ ఆర్డర్లో వీళ్ళకి స్టబ్స్ ఉన్నాడు, మిల్లర్ ఉన్నాడు, అక్షర్ ఉన్నాడు, అశుతోష్ ఉన్నాడు. సో వీళ్ళు మిడిల్ ఆర్డర్ చాలా బాగుంది. సో మిడిల్ ఆర్డర్ ఇంత బాగున్న టీం ఇది. అక్షర్ పటేల్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మంచి మిడిల్ ఆర్డర్ ఉంది. ఇతను ఏం చేయాలంటే ఒక ఎండ్లో అతను కనుక కంటిన్యూ అయ్యి, నువ్వు 175 కాదు, యూ జస్ట్ కీప్ 160 స్ట్రైక్ రేట్. నువ్వు ఉంటే ఏంటంటే యూ షుడ్ హ్యావ్ బిగ్ స్కోర్. అవతల ఎండ్లో బిగ్ హిటర్స్ ఉన్నారు, వీళ్ళందరూ కొడతారు. స్టబ్స్ కొడతాడు, అక్షర్, మిల్లర్ అండ్ అశుతోష్, ది స్కోర్ బిగ్. సో ఆ రకంగా అతను ఆ షీట్ యాంకర్ రోల్ ప్లే చేస్తుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఒకప్పుడు రాహుల్ ఏమన్నాడు, స్ట్రైక్ రేట్స్ ఆర్ ఓవర్ రేటెడ్ అని ఒక ప్రెస్ మీట్లో అన్నాడు ఐపీఎల్లోని. అతను క్యాప్టెన్గా ఉన్నాడు, స్ట్రైక్ రేట్స్ ఆర్ ఓవర్ రేటెడ్. సో అతను స్ట్రైక్ రేట్ గురించి కాకుండా, అంటే అన్ని రన్స్ చేసిన వాడిని ఇంకా ఎక్కువ చేయమని అనడం తప్పు. కానీ నేను ఎందుకు అంటున్నానంటే దానికి రీజన్ ఎందుకు ఉందంటే, స్ట్రైక్ రేట్ కోసం అతను ఏమైనా వెళ్ళాడేమో నాకు అనిపించింది. ఇంకా అతను ఎక్కువ రన్స్ ఇంకా చేసిండొచ్చు. 600-800 రన్స్ చేసిండేవాడు రాహుల్. అంత మంచి ఫామ్లో ఉన్నాడు. సో రాహుల్ ఇంత బాగా ఆడిన తర్వాత ఇంత కన్సిస్టెంట్గా ఆడిన ఒకే ఒక ప్లేయర్ని మనం క్వశ్చన్ చేయడం అంటే, అతని నుంచి మరింత మన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. రాహుల్ నుంచి మన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ. అందుకనే నేను అదొక ఫ్యాక్టర్గా చెప్తున్నాను. రాహుల్ కొంచెం డిఫరెంట్గా ఆడి ఉంటే ఈ టీంకి మరింతగా ఉపయోగపడి ఉండేవాడేమో అని నాకు అనిపించింది. ఐ కుడ్ బి రాంగ్ ఇన్ దిస్, బట్ నా ఫీలింగ్. తర్వాత కుల్దీప్ యాదవ్ ఫెయిల్యూర్. కుల్దీప్ యాదవ్ 10 వికెట్లు తీశాడు, కానీ అది ఎకానమీ 10.16 ఎంతో ఉంది. అంటే ఓవర్ 10 runs పైగా ఇచ్చాడు, చాలా ఎక్కువ రన్స్ ఇచ్చాడు. ఒక 2 మ్యాచ్లో అతను డ్రాప్ కూడా చేశారు. అంటే ఎఫెక్టివ్నెస్ తగ్గిపోయింది. వికెట్లు వచ్చినాయి, లాస్ట్ మ్యాచ్లో 3 వికెట్లు తీశాడు. మళ్ళీ కాస్త బ్రేక్ తీసుకుని వచ్చినాక అతను వరల్డ్ కప్లో కూడా బాగా ఇటీవల కొంచెం ఫామ్ డిప్ అయింది అతను. సో దాంతో ఏంటంటే అతను గతంలో ఉన్నంత ఎఫెక్టివ్గా లేడు. ఈజ్ అ వికెట్ టేకింగ్ బౌలర్. లాస్ట్ సీజన్లో 16 వికెట్లు తీశాడు. సో అతని ఎకానమీ కూడా ఆల్వేస్ బిలో 9 ఉండేది. సో 10 దాటిపోయింది, చాలా ఎక్కువ రన్స్ ఇచ్చాడు. సరే, చాలామంది స్పిన్నర్స్ ఫెయిల్ అయ్యారు, దాంట్లో కుల్దీప్ ఒకడు. కానీ కుల్దీప్ ఈజ్ ఏ స్పెషల్ బౌలర్, వన్ ఆఫ్ ది బెస్ట్ స్పిన్నర్స్ ఇన్ ఇండియా. సో అతను నుంచి ఆశించిన స్థాయిలో రాహుల్ విషయంలో ఇతను కూడా చాలా హై స్టాండర్డ్స్ ఉన్నాయి. హై స్టాండర్డ్స్ రాకపోయేసరికి మనకు ఆ ఫీలింగ్ ఉంది. కుల్దీప్ నుంచి రావాల్సిన రిటర్న్స్ రాకపోవడం,
వీళ్ళకి ఈవెన్ అక్షర్ అంత అద్భుతంగా అయినా అక్షర్ బాగానే చేశాడు బౌలింగ్ వేసి. అక్షర్ ఫెయిల్యూర్ బ్యాటింగ్లో అక్షర్ ఇనీషియల్ మ్యాచ్లో ఫెయిల్ అవ్వడు, వరల్డ్ కప్లో సరిగా ఆడలేదు, ఇనీషియల్ మ్యాచ్లో చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాడు అక్షర్, అది కూడా ఒక కారణం. బట్ అక్షర్ బౌలింగ్ బాగానే ఉంది. అయితే కుల్దీప్ ఒక్కడే ఫెయిల్ అయ్యాడా? కుల్దీప్తో పాటు మీకు మిగతా వాళ్ళు నటరాజన్ కానీ ముఖేష్ కుమార్ స్టార్టింగ్ బాగా చేశాడు, తర్వాత అతను ఫెయిల్ అయ్యాడు. సో మిగతా బౌలర్స్ ఫెయిల్యూర్ కూడా ఉంది వాళ్ళకి. ఓన్లీ మనం షుడ్ నాట్ బ్లేమ్ కుల్దీప్ ఎలోన్. బట్ విప్రాజ్ నికమ్ కూడా చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేశాడు. సో ఓవరాల్గా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చాలా దారుణంగా కనిపించింది ఢిల్లీ క్యాపిటల్స్ది, ఎక్సెప్ట్ 1 or 2 బౌలర్స్ లైక్ ఎన్గిడి బౌల్డ్ బ్యూటిఫుల్. ఎన్గిడి లాంటి బౌలర్ ఉండడం మీకు పెద్ద అడ్వాంటేజ్. ఎన్గిడి స్టార్క్ లాంటి బౌలర్, స్టార్క్ వికెట్స్ ఇస్తాడు, ఎన్గిడి లాంటి బౌలర్ ఉండడం మీకు అడ్వాంటేజ్ కదా. సో అదొక కారణం, బౌలింగ్ ఫెయిల్యూర్ మరొక కారణం. సో 6th and ఫైనల్ రీజన్ ఏంటంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. స్టార్క్ లేట్గా ఎంట్రీ ఇచ్చాడు, స్టార్క్ కొన్ని మ్యాచ్లు ఆడాడు, ఎందుకంటే అది ఆస్ట్రేలియన్ బోర్డు అతనికి పర్మిషన్ ఇవ్వలేదో, అతనికి ఇంజరీ ఉందో తెలియదు. అతను మొదటి నుంచి ఉంటే డిఫరెంట్గా ఉండేది, వచ్చి రావడంతోనే 3 వికెట్లు తీసాడు ఫస్ట్ మ్యాచ్లోనే. సో హీఈస్ వికెట్ టేకింగ్ బౌలర్, కొన్నిసార్లు రన్స్ ఇస్తాడు, కానీ ఈజ్ ఆల్వేస్ ఏ వికెట్ టేకింగ్ బౌలర్. యూ కెన్ ట్రస్ట్ 2 పవర్ ప్లేయర్ 2 ఓవర్లు, డెత్లో 2 ఓవర్లు, అతనికి ఒక బ్యాంకర్. సో అలాంటి బౌలర్ ఉంటే మీ టీంలో ఉంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అతను పూర్తి సీజన్ ఆడలేకపోవడం కూడా ఈ టీంని బాగా ఎఫెక్ట్ చేసింది. అలాగే ఎన్గిడి ఆ పంజాబ్ మ్యాచ్లోనే అతనికి తలకి పెద్ద గాయమైంది, లక్కీగా సీరియస్ ఇంజరీ, కానీ అతను క్రూషియల్ స్టేజ్లో 2 మ్యాచ్లు మిస్ చేశాడు. ఎన్గిడి ప్రాబ్లీ హ్యాస్ ది బెస్ట్ స్లోయర్ బాల్ ఇన్ ద ఎంటైర్ కాంపిటీషన్. సో అతను ఓవర్లో 4-5 స్లోయర్ వన్స్ వేస్తాడు, ఒకటే అతను సీమ్ అప్ డెలివరీ ఫుల్ పేస్తో వేస్తాడు, 1 or 2. అయినా సరే అతను బ్యాట్స్మెన్ని పల్టీ కొట్టిస్తూనే ఉంటాడు, బురిడి కొట్టిస్తూనే ఉంటాడు, అది అతని గ్రేట్నెస్. సో ఎన్గిడి లాంటి బౌలర్ ఈ టీంలో ఉండడం వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్. అయినా కూడా వాళ్ళు బౌలింగ్లో అంత పదులు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అంటే మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి కదా దానికి. తర్వాత బెన్ డకెట్ ఉంటే డిఫరెంట్గా ఉండేది. బెన్ డకెట్ లెఫ్ట్ హ్యాండర్, అతను వేరే ఉండే, అతను విడ్ రావడం కూడా, ఇవన్నీ కూడా కొన్ని ఫ్యాక్టర్స్, మనకి కొన్ని చిన్న విషయాలు, ఇవి కూడా వాళ్ళని దెబ్బతీసి. సో ఇవి బేసిక్గా ఈ కొన్ని సిల్లీ మిస్టేక్స్ అండ్ కొన్ని ఆన్ ఫీల్డ్ అండ్ కొన్ని ఆఫ్ ఫీల్డ్ మిస్టేక్స్ వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టి ఢిల్లీ క్యాపిటల్స్ చాలా, ఎందుకంటే మీకు యూ హ్యావ్ ఎ బ్యాట్స్మెన్ లైక్ కేఎల్ రాహుల్, యూ హ్యావ్ ఎ ఆల్రౌండర్ లైక్ అక్షర్ పటేల్, యూ హ్యావ్ 2 wonderful world class bowlers like ఎన్గిడి అండ్ స్టార్క్, యూ హ్యావ్ టాప్ క్లాస్ స్పిన్నర్ లైక్ కుల్దీప్ యాదవ్, మీ మంచి ఫినిషర్స్ లైక్ స్టబ్స్ అండ్ మిల్లర్, బట్ స్టిల్ యూ కుడ్ నాట్ క్వాలిఫై ఫర్ ది ప్లే ఆఫ్స్. సో చాలా దారుణం. వీళ్ళు ఇప్పుడు ఎవరిని రిలీజ్ చేయాలి? ఎక్కువ మంది రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. 10.75 crores ఎంతో నటరాజన్ పెట్టారు. నటరాజన్ ఈజ్ నాట్ ద సేమ్ నటరాజన్ దట్ వీ నో. ఆ యార్కర్స్ పడట్లేదు అతనికి. నటరాజన్ పెద్ద అమౌంట్ కావాలంటే బైబ్యాక్ చేసుకోవచ్చు, అతను రిలీజ్ చేయొచ్చు. నిశంకాని రిలీజ్ చేయొచ్చు, ఎందుకంటే నిశంక ఈజ్ నాట్ డూయింగ్ వెల్, 4 crores వస్తాయి. తర్వాత అకీబ్ నబీ ఈజ్ ఎ గుడ్ బౌలర్ ఇన్ రెడ్ బాల్ క్రికెట్. ఈ ఫార్మాట్లో అతని లెంత్ సూట్ కావట్లేదు, అతనికి అంత పేస్ కూడా లేదు. ఫుల్ లెంత్ వేసి నేను 130లో బౌలింగ్ వేస్తానంటే యూ విల్ బి టేకెన్ టు ది క్లీనర్స్. సో ఐ థింక్ అతను రిలీజ్ చేస్తే కూడా మీకు 8.5 crores. సో వీళ్ళు ముగ్గురిని రిలీజ్ చేస్తే మీకు 23 crores వస్తాయి. మిగతా చిన్న ప్లేయర్స్ రిలీజ్ చేసిన అవసరం లేదు. పృథ్వీ షాని ఎందుకు తీసుకున్నారో తెలియదు, మరి ఎందుకు ఆడించలేదో తెలియదు. తీసుకున్నప్పుడు ఆడించి ఉండాల్సింది కదా, ఎందుకంటే అతను ఒక ఎక్స్పెక్ట్ కైండ్ ఆఫ్ ప్లేయర్. క్లిక్ అయితే బ్రహ్మాండంగా క్లిక్ అవుతుంది, బట్ దే హెడ్ నాట్ గివ్ హిమ్ ఈవెన్ ఎ సింగిల్ ఛాన్స్. సో అదొక వేరే విషయం. సో వాళ్ళు ఇంకా అట్టే పెట్టుకోవాల్సిన ప్లేయర్స్లో దే కెన్ రిటైన్ ప్లేయర్స్ లైక్ కైల్ జేమిసన్, పెద్ద 2 crores పెట్టారు. చెమీరా గాట్ గుడ్ పేస్, అండ్ రెహాన్ అహ్మద్ లెగ్ స్పిన్ వేస్తాడు, ఈజ్ ఆల్సో కెన్ బ్యాట్ వెల్. సో ఈజ్ అన్ ఆల్రౌండర్, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కాబట్టి అతను కూడా అట్టే పెద్ద ఎక్కువ అమౌంట్ పెట్టలేదు కాబట్టి వీళ్ళు వాళ్ళని రిటైన్ చేసుకోవచ్చు. ఇంకా వీళ్ళు నెక్స్ట్ సీజన్కి ప్రాపర్ 12 నేను చెప్తాను. వీళ్ళు కానీ బాగా పర్ఫామ్ చేస్తే బాగుంటుంది. మీరు ఓపెనర్గా రాహుల్తో పాటు పొరెల్ చేయించండి / నితీష్. పొరెల్ 3లో రిజ్వీ. సో రిజ్వీ కానీ పొరెల్ కానీ బాగా ఆడకపోతే నితీష్ రాణా విల్ టేక్ దట్ ప్లేస్. సో టాప్ 3 కొంతవరకు స్టార్ట్ అవుతుంది. బట్ యూ కెన్ గెట్ 1 ఫారిన్ ఓపెనర్ ఇన్ కేస్ యూ వాంట్, యూ కెన్ గెట్ ఫారిన్ ఓపెనర్, అతను కూడా తెచ్చుకోవచ్చు. 4లో స్టబ్స్, 5లో అక్షర్ పటేల్, 6లో బిల్లర్, 7లో అశుతోష్, 8లో మాధవ్ తివారీ హస్ డన్ రియలీ వెల్, అండ్ మిచెల్ స్టార్క్ at 9, 10లో కుల్దీప్ యాదవ్, 11లో ఎన్గిడి, 12లో ముఖేష్ కుమార్. సో ప్రాపర్గా ఈ టీం బాగుంది. ఎక్కువగా మీరు కోర్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని ఎడిషన్స్ తెచ్చుకోండి. ఒక ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ తెచ్చుకోండి, ఎందుకంటే మీరు
నబీ లాంటి వాళ్ళని నటరాజన్ని రిలీజ్ చేస్తారు, ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కూడా తెచ్చుకోండి, ఒక ఫారిన్ బ్యాటర్ని బ్యాకప్గా తెచ్చుకోండి. ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. బట్ ఈ కోర్ 12ని మీరు ఇదే బేస్గా పెట్టుకుని మీరు వెళ్తే ఖచ్చితంగా బెటర్ రిజల్ట్స్ ఇస్తారని అనుకుంటున్నాను. పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం లేదు. బట్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్. వాళ్ళకి లాంగ్ రోప్ ఇస్తే మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి ఇంకా నేను అసలు టాపిక్ ఓకే, నిన్న నేను చేసిన వీడియోలో నేను వీడియో చేసిన పర్పస్ ఏంటంటే, కోహ్లీ ఏమైనా సరే ట్రావిస్ హెడ్ ఏమన్నాడో ఎవరికి తెలియదు. ట్రావిస్ హెడ్ ఏమీ అనలేదు, అతను నోరు మెదపలేదు అని చెప్పి మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ చాలామంది అంటున్నారు. అంటే మనకేం తెలుసు వాట్ హెస్ హ్యాపెండ్ అనేది? అంటే మీరు టీవీలో మీకు అన్నీ కనిపిస్తాయా? అతను ఏమన్నాడో తెలియదు. సో ఏమన్నాడో అనేది ఎవరికి తెలియదు, నాకు తెలియదు, మీకు తెలియదు. కానీ ఏ మాట అన్నా సరే, ఎంత అబ్జెక్షనబుల్ మాట అన్నా, కొంతమంది అతను ఏదో రేసిస్ట్ రిమార్క్ చేశాడని చెప్పి మోహిత్ శర్మ, ఫార్మర్ ఇండియా ప్లేయర్ అండ్ ఐపీఎల్ ప్లేయర్ లాస్ట్ ప్లేయర్ ఫర్ జీటీ, అతను ఏమన్నా ఇది రేసిస్ట్ రిమార్క్ వెంకటేష్ అయ్యర్ మీద చేశాడు, అందుకనే కోహ్లీకి అంత కోపం వచ్చిందని అన్నాడు. అది మన నిజాలు తెలియవు. ఏమన్నా కూడా నేను చేసే ఉద్దేశం ఏంటంటే, విరాట్ కోహ్లీ ఎలాంటి ఇన్సిడెంట్ అయినా సరే అతను షేక్ హ్యాండ్ ఇవ్వకుండా చేయకూడదు అని చెప్పాను. నేను గతంలో కూడా చెప్పాను, సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్ షేక్ హ్యాండ్ ఇవ్వనప్పుడు కూడా దాని విషయంలో కూడా నేను రైజ్ చేశాను. మీరు మిగతా అన్ని పక్కన పెట్టండి, మ్యాచ్ ఆడినప్పుడు యూ ఫాలో స్పోర్ట్స్మెన్ స్పిరిట్ని ఫాలో కండి, మీరు షేక్ హ్యాండ్ ఇవ్వండి. మీకు మీ మధ్య ఎన్ని గొడవలు ఉండొచ్చు, నేను దాంట్లో ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఫుట్బాల్లో ఎన్ని గొడవలు అయినా సరే లాస్ట్లో అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు, వీళ్ళతో హక్ చేసుకుంటారు, జెర్సీలు మార్చుకుంటారు, అన్నీ చేస్తారు. అలా చేయాలి తప్ప మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఎందుకు క్యారీ చేయాలి? అది నేను దానికోసం వీడియో చేస్తాను. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కోపం వస్తుంది అనుకున్నాను, కానీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఏదో ఊహించుకుని నేను ఇట్స్ ఎ గుడ్ టాక్టిక్. ఇప్పుడు నేను అన్నది ఏంటంటే, అతన్ని స్లెడ్జింగ్ చేసి విరాట్ కోహ్లీని కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ చేయాలని చెప్పి ఎస్ఆర్హెచ్ భావించిందంటే అది చేస్తారు. ఇట్ ఈస్ టాక్టిక్స్ అండ్ ఇట్ ఈస్ అలౌడ్. దాని విషయం నాకేం అబ్జెక్షన్ లేదు. టాక్టికల్గా టీమ్స్ అలా చేస్తారు. ఒక ప్లేయర్ని పెట్టి, కీపర్ ఏం చేస్తాడు, కీపర్ చాలా పక్కన బల్లెల్లా ఉంటాడు, బల్లెల్లా ఉండి బ్యాట్స్మెన్ కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ చేస్తాడు. మన రిషబ్ పంత్ ఏం చేస్తాడు, ఏదో మాట్లాడుతుంటాడు, బ్యాట్స్మెన్ కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ అవుతుంది. సో అలా చేయడం తప్పేం లేదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ స్లెడ్జింగ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అబ్జెక్షనబుల్ వర్డ్స్ యూజ్ చేయకపోతే ఇట్స్ పార్ట్ ఆఫ్ ది గేమ్. సో అలా అతనికి ఆ రోల్ ఇచ్చారు, అది టాక్టికల్గా దాన్ని తప్పట్లేదు, టాక్టికల్ మంచిదే, దాంట్లో ఆ టాక్టిక్ వాడడంలో తప్పేమి లేదు అని నేను అనుకుంటే, నువ్వు అలా అంటావా? ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఏదో చాలా పెద్ద తప్పు చేశారు, ట్రావిస్ హెడ్ అనవసరంగా ఏదో మాట్లాడాడు, ఏం మాట్లాడలేదు కదా, మీకు అనిపించిందా? అనిపిస్తుంది మీకు మ్యాచ్లో ఏం జరుగుతుందో? ఎన్నో స్లెడ్జెస్ జరిగాయి. మీకు హర్భజన్ సింగ్ సైమండ్స్ ఏమన్నాడు, మీకు వీడియో ఎవిడెన్స్ ఉందా? మంకీ అన్నాడని సైమండ్స్ అన్నాడు, మంకీ అనలేదని హర్భజన్ అన్నాడు. మీకు వీడియో ఎవిడెన్స్ ఉందా? దాని మీద ఎందుకంత గొడవ జరిగింది? ప్రతిదానికి వీడియో ఎవిడెన్స్ ఉండదు. మ్యాచ్లో జరిగేది మీరు ఓన్లీ యాక్షనే చూస్తారు. మీరు వేరే ఇన్సిడెంట్స్ స్టంప్ మైక్స్ దగ్గరే మీకు యాడ్ చేస్తారు. స్టంప్ మైక్లో ఏం చోట ఎవరేం మాట్లాడారో ఎవరికి తెలియదు. సో దాని గురించి అర్థం లేని వ్యవహారం. నేనైతే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ నుంచి కోపం వస్తుంది, వాళ్ళకి కోపం వస్తుంది. కానీ విరాట్ కోహ్లీ చేసిన తప్పని నేను ఇప్పటికీ చెప్పాను. విరాట్ కోహ్లీ చేసింది మాత్రం తప్పు. నేను వీడియో చేసిన పర్పసే. అప్పుడు కూడా నేను సూర్యకుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం టాస్ టైంలో, తర్వాత మ్యాచ్ తర్వాత టీమ్స్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోకూడదు తప్పని అంటే, అప్పుడు కూడా నన్ను తప్పట్టారు. నేను స్పోర్ట్స్మెన్ స్పిరిట్ని అప్హెల్డ్ చేయడం కోసం వీడియో చేసిన తప్పిస్తే ఎవరిని తప్పు పట్టాలని కాదు అనేది మీకు స్పష్టం చేస్తున్నాను. ఇప్పటికైనా ఏంటంటే, చాలామంది వీడియో చివరిదాకా చూడలేదు. చివరిలో నేను విరాట్ కోహ్లీ చేసిన తప్పు అని స్పష్టంగా నిర్ద్వందంగా చెప్పాను. కానీ అది మన జడ్జెస్ ఏంటంటే, కొంత పోర్షన్ విచారణ అయ్యేందుకు వినకుండా కొంత పోర్షన్ విని వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. అలా మన జడ్జెస్ అలాంటి జడ్జిమెంట్ ఇచ్చారు.